Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. అసురకుల సార్వభౌములకు అభివాదాలు. ఏటులా ఇటులా నిర్భయముగా పోరవలసిన తరుణమున దుర్బలుని వలె అభివాదములు పలుకుచు అంజలి ఘటించుతుంటివా? వైరిజన హృదయ విచ్ఛేదకమగు మా భీకరాకృతిని గాంచి భీతి కలిగినదా లేక జయముపై ఆశ తొలగినదా? మూర్ఖుడా, సమర సాంప్రదాయమును పాటించి అభివాదములు పలికితమే గాని నిన్ను చూసి భయపడి కాదు. అటులైన ఈ వృథా ప్రసంగమేళ, అనవసర కాలహరణమేళ. రమ్ము, పోరు కానిమ్ము, మా భుజ కన్నూతిని తీర్చుకోనిమ్ము. రమ్ము. కండ కాబరమున కాంతల చెరబట్టి ఏ పిల్చినదులకిది ఫలము. తాపసులను బట్టి తాళ్లతోడను గట్టి ఈ పిల్చినదులకిది ఫలము. పురయక్ష కిన్నర గరుడోరగాదుల హింసించినందులకిది ఫలము. మాననీయుల దాసి మతి భ్రష్టులను చేసి ఎకి నిల్చినందులకిది ఫలము. బయటి విశ్వ విధ్వంసకులను సర్వమును ఖర్వమును చేసి శాస్తి చేతు పులుగా ఇకనైనా మా శక్తి తెలుసుకొమ్ము. పొమ్ము దిక్కున్న చోటికి పొమ్ము పొమ్ము. ఇప్పుడే నీ చరిత్రను అంతము చేయగలము. అయినను నీకొక అవకాశమునిచ్చుచుంటేమి. ఇంకను చెవ కలిగిన మరల మాతో పూర్ణకు రమ్ము, లేదా బుద్ధి తెచ్చుకుని శరణాగతుడు కమ్ము. పొమ్ము. నమో దానవ కులాచార్య, సకల కళాధౌరేయ, భార్గవ గోత్రోద్భవ, భృగునందన, శుక్రాచార్య, నమో నమ. ఎవరు? ఓహో, మూషిక సార్వభౌముల. ఏమి ఆకస్మిక ఆగమనము? త్రికాల జ్ఞానులు, తమకు తెలియనిదేమున్నది గురుదేవ. ముక్కోటి దేవతలు ఒక్కటై తమ తమ శక్తులను వినాయకుడికి ధారపోసి వాణిని మాపై పోరునకు పురికొల్పినారు. అటులన సకల శక్తి సంపన్నుడవు, సమరము సాగించు. అందులకు మీ దీవెన కావాలి. ఇన్నాళ్లకు ఈ శుక్రాచార్యుడు గుర్తుకు వచ్చగా అందుకు మా దీవెనలు కావలసి వచ్చనా? నిష్ఠురోక్తులకు ఇది సమయము కాదు గురుదేవ. ఈ సమరము మా ఒక్కరికే సంబంధించినది కాదు, అసురకుల జాతికే ఇది పరీక్ష. మీ శిష్యులమైన మేము ఓడిపోయినా ఆ పరాభవము మీది కాదు. ఈ జ్ఞానము మీ పూర్వులకుండిన మీ జాతికింత చేటు చేకూరునా? ఆది నుండి మా ఆదేశము పాటించకే అసుర వీరులు ఉసురును కోల్పోయింది. నిజమే కాని మేము మీకు సర్వథా విధేయులం, గురువాక్య పాలనా పరతంత్రులం. గురుదేవ, ఈ సమరానికి మీరే ఆధ్వర్యం వహించి సర్వశక్తులు మాకు ప్రసాదించి విజయమును కలిగించి హరిహర బ్రహ్మాదుల కన్నా శుక్రాచార్యులే అధికులని నిరూపించు. బాలా, నీకు మా పైగల విశ్వాసానికి సంతసించితిమి. నీచే విశ్వయాగము చేయించి నీ పూర్వులకు ప్రసాదించిన శక్తులతో పాటు అభేద్యములైన శస్త్రాస్త్రములను నీకు సంప్రాప్తింపచేస్తాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం మహిషాసురాయై నమః. ఓం చండముండాసురాది సంసేవితాయై నమః. ఓం వైరిబల వితరణాయ స్వాహ. ఓం రక్తబీజాయై నమః. ఓం అనంతరూపధారణాయ స్వాహ. ఓం రం
ఠం ఠం లం గం విజయం కురు 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 స్వాహ విజయీ భవ విజయీ భవ. మూషికాసుర, ఈ రథాన్ని అధిరోహించి నీకు సంప్రాప్తించిన శక్తులతో సమధిక తేజో విరాజితుడవై సమరం సాగించు. ధన్యుని స్వామి, ధన్యుని. గురుదేవ, తమ ఆశీర్వాద బలమున ఆ గజాలను త్రుటిలో నిర్జించి అసుర జాతికే విందు చేస్తదా. విజయోస్తు. పరమేశ్వరి, రాజరాజేశ్వరి, కరుణాసాగరి, అజ్ఞానంతో నా భర్త వినాయకుల వారిపై యుద్ధానికి వెళ్ళినారు. శివ కుటుంబంతో వైరం వినాశకరమని, జయప్రదం కాదని ఎంత వాదించినా ఎంత వారించినా వినలేదు. నీ చరణాలే శరణమని నమ్మి నా భవిష్యత్తును నీ అనుగ్రహానికే వదిలిపెట్టాను. నువ్వే నన్ను కాపాడాలి, నా మాంగళ్యాన్ని నాకు దక్కించాలి తల్లి. లేదా నీ పాదాల ముందే అగ్నికి నా తను ఆహుతి చేస్తాను. ఏం చేసినా నీదే భారం. ఓహో, ఇంకనూ నీ అహంకారం తగ్గలేదా? అర్భక, మేము ఇప్పుడు నూతన బల సముపార్జితులం, సర్వశక్తి సమన్వితులం, అనంత తేజో విరాజితులం. కేశమునీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి వచ్చిన రోష కషాయ నేత్రుడై రుద్రుడు పాశుపతాగ్ని చిన్నినన్ భీషణ సంగరాంగణ విభీషణుడాఘవ దుర్నిరీక్షుడు ఈ మూషిక చక్రవర్తినిల మోహరమందున గల్వశక్యనే. జై మాతా.
బుడత, నీవు నన్ను ఏమీ చేయలేవు. నేను అజేయుడను. జై మాత. గణాధిప, ఈ మూషకుడు శస్త్రాస్త్రముల వల్ల అవధ్యుడు. నీ దంతాన్ని ఆయుధంగా ప్రయోగించిన గాని ఈ మూషకుని విజృంభణము అంతముందదు. జై మాత. రాజరాజేశ్వర్యై నమః. ఓం శ్రీ రాజ్యలక్ష్మీ నమః. అయిపోయింది. నా ఆశ అడుగంటిపోయింది. నా మాంగళ్యానికి తుది కడియ సమీపించింది. నా పసుపు కుంకుమలకు చేటు వాటిల్లో పోతుంది. అమ్మా లోకమాత, ఆశ్రిత పారిజాత, సౌభాగ్య నిర్ణేత. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఆ దుష్టుడికి నీవే రక్షణ కల్పించావా? భవాని, నీ కుమారుని విజయానికి నువ్వే అంతరాయం కలిగించావా? నీ శక్తిని ఉపసంహరించుకోదేవి. నా శక్తిని ఉపసంహరించి నా భక్తురాలికి అన్యాయం చేయమంటారా? పసుపు కుంకుమలు ప్రసాదించవలసిన నన్నే ఆమె సౌభాగ్యాన్ని తుడిచివేయమంటారా? మూషికుడు దుష్టుడు, లోకకంటకుడు. అతని భార్య మహాసాధ్వి, నా భక్తురాలు. కానీ ఈ పరిస్థితిలో ఆమెకు ఆ వరం ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులెంచుకుని వరాలివ్వడం మనకు మంచిది కాదు. పార్వతి, ఈ మాట ఆనాడు గజాసురుని విషయంలో శ్రీవారే అన్నారు. మా మాటలు మాకే అప్పగిస్తున్నావా? భర్త విధానాన్ని అనుసరించడమే కదా భార్య విధి. నీ అభయాస్త్రాన్ని ఉపసంహరించవా? ప్రియంవద సౌభాగ్యానికి చేటు రానివ్వను. పార్వతి, ఆగండి. తల్లి తనయుల శక్తులతో, ఆలుమగల ఆవేశాలతో జగత్తును అల్లకల్లోలం చేయకండి. అమ్మా పరాశక్తి, లోకమాత, వినాయకుని జన్మకు కారకురాలమైన నీవే ఈ సమస్యను పరిష్కరించాలి. భవాని, నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. వినాయక, నీ దంతాయుధాన్ని నీలో లీనం చేసుకో. మాత, జగన్మాత, రక్షించు తల్లి, రక్షించు. ఈ మూషికుడు పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు అకుంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి మా అనుగ్రహం పొందినాడు. అయినను అంతటితో ఆగక ఆశాపాశ పీడితుడై జనని, ఆ హస్తమునందున్నదేమి? అమరత్వమును ప్రసాదించే అమృత పాత్ర. దానిని నాకు ప్రసాదించవా దేవి? వీలు కాదు. కామరూప, కామగమన, మనోవిభ్రమణాది మహాశక్తులెన్నో ఇచ్చాం. వాటిని విశ్వశ్రేయస్సుకు వినియోగించి విద్యతతో జీవించి. అలాగే తల్లి. ద్రోహి, వరాలిచ్చిన తల్లినే వంచన చేస్తావా? అమృతాన్నైతే తాగగలిగావు కాని అమరలోక వాసాన్ని కోల్పోయావు.
ఏ మూషిక రూపంలో మమ్మల్ని మోసం చేశావో అదే మూషిక నామంతో రాక్షసుడివై జీవించు. మాత, దురాశతో నా వినాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. ఈ పాపాత్ముని క్షమించి శాపాన్ని పరిహరించవా తల్లి. విచారించు. ఈ తప్పుకు కారకుడవు నీవైనా కారణం వేరే ఉంది. నీ గురించి సర్వలోకాలకు ఆరాధనీయుడైన ఒక మహనీయుడు ఉద్భవించబోతాడు. ఆ మహాత్ముని వల్ల నీ జన్మము చరితార్థమవుతుంది. ఆ విధంగా ఈ మూషికుడు అమరుడు. వినాయక, నీ పాదంతో ఈ మూషికుణ్ణి అణచి అతనిలోని పాశవిక శక్తుల్ని హరింపచేయము. మూషిక, గజాననుని శరణు వేడి రక్షణ పొందు. స్వామి, గజవదన, కారుణ్య సదన, పవిత్రమైన మీ పాదస్పర్శతో నాలోని మదాంధతను మట్టుపెట్టు. నా అజ్ఞానాహంకారములను అంతరింపచేయు. అశాశ్వతమైన ఈ భోగభాగ్యముల కన్నా శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే మీ పాదపద్మముల చెంత ఈ దాసునికి కొంత చోటు ప్రసాదించు స్వామి. మూషికాసుర, పశ్చాత్తాప్తుడవైన నిన్ను క్షమిస్తున్నాం. నేటి నుండి నీవు మాకు వాహనమై మాతో పాటు సర్వజనులకు ఆరాధనీయుడు అవుతావు. అమ్మా, లోకమాత, నా గతి ఏమిటమ్మా? భర్తకు దూరమై నేనెలా బ్రతకగలనమ్మా? ఇంతకంటే శిక్ష వేరే ఉంటుందా తల్లి? ప్రియవద, చింతించకు. నీవు మా వినాయకునికి ఛత్రమై నీ పతి సన్నిధినే ఉంటావు. మహాప్రసాదం తల్లి. గణేశ్వర, త్వమే వాహం, నేనే నీవు, నీవే నేను. నేటి నుండి మాకు నీకు మంత్రతంత్ర యంత్రాది పూజా విధానాలు ఒకే విధంగా జరుగుతాయి. పంచభూతాత్మకమైన పంచముఖాలతో ఉచ్చిష్ట గణపతివై తరతరాలకు జగజగాలకు తొలి ఏలికవై విఘ్నేశ్వరుడుగా పూజింపబడతావు. నీ చరిత్ర శ్రీ వినాయక విజయముగా లోక ప్రసిద్ధమవుతుంది. శుభమస్తు.